హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫిష్ ఫ్రై అదేవిధంగా చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మొదటగా ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూసారు కదా, నేను తీసుకున్న చేప ముక్కలు ఇవే అండి. ఫిష్ ఫ్రై కోసం మొదటగా మనము ఒక ప్లేట్లోకి కారం తీసుకోవాలి. అందులోకి సాల్ట్, అదేవిధంగా గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం ఫ్లోర్ అండి 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు నేను. అలాగే శనగపిండి 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి. చూసారు కదా, వీటన్నిటిని ఆయిల్ వేస్తూ చక్కగా కలుపుకోవాలి. ఆయిల్ వేస్తూ మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చక్కగా కలుపుకోవాలి. పులుపు కోసం మనము ఇందులోకి నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి. ఒక నిమ్మకాయ రసం పడుతుంది. వీటన్నిటిని చక్కగా కలిపి ఈ పేస్ట్ని మనం తీసుకున్న చేప ముక్కలకి పట్టించుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా చేప ముక్కలన్నిటికీ మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ని పట్టించి 1 గంట సేపు పక్కన ఉంచాలి. వీలైతే గంట సేపు లేదా ½ గంట వరకైనా ఉంచాలి. వీటన్నిటిని చక్కగా గంట సేపు తర్వాత మనము ఉంచిన తర్వాత ఇప్పుడు ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తక్కువ ఆయిల్తోనే ఫిష్ ఫ్రైని క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా 1 గంట సేపు మనము చేప ముక్కల్ని కలిపి పెట్టినాక వీడియోలో చూపించిన విధంగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులోకి మనము చేప ముక్కలను అరేంజ్ చేసుకోవాలి బాండీలో. చూసారు కదా, ఈ విధంగా మనము పెట్టేసి కాస్త అటు ఇటు కదిల్చాలండి. అడుగంటకుండా అలా కదిల్చాలి. అలాగే ఒక 3 మినిట్స్ తర్వాత వాటిని మరొక సైడు తిప్పి కాల్చుకోవాలి. ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ చేప ముక్కల్ని క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి మనం. అప్పుడు మన ఫిష్ ఫ్రై అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. తక్కువ ఆయిల్తోనే టేస్టీగా ఫిష్ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మనం చేప ముక్కలను అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. అప్పుడు చేప ముక్క అనేది క్రిస్పీగా ఉంటుంది. ఓకే అండి, ఫిష్ ఫ్రై అనేది రెడీ అయింది. ఇప్పుడు మనం వీటిని డిష్ అవుట్ చేద్దాం. చూసారు కదా, తక్కువ ఆయిల్తోనే హెల్తీగా టేస్టీగా క్రిస్పీగా ఫిష్ ఫ్రైని మనం ఎలా తయారు చేసుకోవాలో. ఇది ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే సైడ్ డిష్కు కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ మనము చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనము చేప ముక్కల్లోకి కారము, ఉప్పు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు వీటన్నిటిని వేసి చక్కగా కలిపి ఒక ½ గంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనము చేప ముక్కలకు అన్నిటినీ పట్టించేసి ఒక ½ గంట సేపు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చేపల పులుసు నేను ఒక కుండలో చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మట్టి కుండలో చేస్తే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చేపల పులుసు కోసం ఆయిల్ వేసాను. అందులోకి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, కాస్త కరివేపాకు వేసేసి ఇప్పుడు మనం ఇందులోకి చేప ముక్కలను పెట్టేసేయాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా చేప ముక్కలన్నిటిని మనం ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులోకి ఉంచుకోవాలి. ఇలా పెట్టేసి కాసేపు ప్లేట్ మూసి ఉంచండి. ఒక 3 నిమిషాల తర్వాత
ప్లేట్ తీసేసి ఇందులోకి మనము చింతపండు రసం, చేపల పులుసు అంటేనే మెయిన్గా చింతపండు రసం కదా, ఇప్పుడు చింతపండు రసం వేసాము. అలాగే చేప ముక్కలు ఉడకడం కోసము వాటర్, 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసి ప్లేట్ మూసి ఉంచాలండి ఒక 10 నిమిషాల పాటు. చూసారు కదా, ఇప్పుడు చక్కగా చేప ముక్కలు అనేటివి ఉడుకుతున్నాయి. ఇందులోకి మనము స్పూన్ పెట్టి కలపకూడదు, ముక్కలు అనేటివి విరిగిపోతాయి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇందులోకి ఆల్రెడీ మనం ఉప్పు కారం అవన్నీ వేసి కలిపి పెట్టాం కదా చేప ముక్కలకి. ఒకసారి టెస్ట్ చేసుకోవాలండి, ఉప్పు కారం ఏమైనా తక్కువైతే ఇప్పుడే మనము యాడ్ చేసుకోవాలి. చేపల పులుసు అనేది చిక్కదనం కోసం నేను ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గసగసాల పౌడర్ వేస్తున్నాను. ఈ గసగసాల పౌడర్ వేయడం వల్ల చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, వీటన్నిటిని వేసి మరొకసారి కలిపేసి ప్లేట్ మూసి ఉంచాలి. ఇలా ఫైనల్గా మన చేపల పులుసు అనేది రెడీ అయిందండి, చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఫైనల్గా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, గుమగుమలాడుతూ మన చేపల పులుసు అనేది తయారైపోయింది. తక్కువ ఆయిల్తో టేస్టీగా మంచిగా చేపల పులుసు అనేది మీరు కూడా ట్రై చేయండి. ఈ చేపల పులుసు రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఫిష్ ఫ్రై, అదేవిధంగా చేపల పులుసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.